నమస్తే సీమా న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. పోలింగ్ నిశితంగా పరిశీలించాలి ఎన్నికల జనరల్ అబ్జర్వర్ జాఫర్. హరుణ్ బజాజ్ ఆటో ఎలక్ట్రిక్ వాహనాన్ని ప్రారంభించిన కర్నూలు జిల్లా ఉప రవాణా కమిషనర్ శ్రీధర్. సిపిఎం అభ్యర్థి గౌస్ దేశాయిని గెలిపించాలి. బీజేపీ మిత్రులైన టీడీపీ వైసీపీలను ఓడించాలి. మాజీ ఎమ్మెల్యే గఫూర్ ప్రజలకు పిలుపు. వార్తల్లోని వివరాలకు వెళ్తే, పాణ్యం నియోజకవర్గ పరిధిలోని 33వ వార్డు కల్లూరులో సిపిఎం అభ్యర్థి డి గౌస్ దేశాయ్ విషయాన్ని కాంక్షిస్తూ రోడ్ షో నిర్వహించారు. ప్రచారం చివరి రోజు కావడంతో కర్నూలు మాజీ శాసనసభ్యులు ఎంఏ గఫూర్, పాణ్యం అసెంబ్లీ సిపిఎం పార్టీ అభ్యర్థి డి గౌస్ దేశాయ్, సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు కె ప్రభాకర్ రెడ్డి, వి రాంభూపాల్, సిపిఎం రాష్ట్ర కమిటీ సభ్యురాలు పి నిర్మల, కల్లూరులో వందలాది మందితో సిపిఎం సీనియర్ నాయకులు రమణమూర్తి, వెంకటరాముడు అధ్యక్షతన రోడ్ షో నిర్వహించారు. ఈ సందర్భంగా సిపిఎం కేంద్ర కమిటీ సభ్యులు ఎంఏ గఫూర్ మాట్లాడుతూ, కేంద్రంలో ఉండే బీజేపీ దుర్మార్గాలను సపోర్ట్ చేస్తున్న టీడీపీ వైసీపీలను ఓడించడం కోసం సిపిఎం పార్టీ అహర్నిశలు కృషి చేస్తుందని ప్రజలకు వివరించారు. కేంద్రంలో బీజేపీ అధికారంలోకి వచ్చిన తర్వాత పెరిగే ధరలకు అడ్డు అదుపు లేకుండా పోయిందని, అదేవిధంగా రాష్ట్రంలో చెత్త పన్ను, డ్రైనేజీ పన్ను, రకరకాల పన్నుల పేరుతో ప్రజలను మొక్కుపిండి వసూలు చేయడమే తప్ప ప్రజలకు మౌలిక వసతులు కల్పించాలనే తపన కానీ, పెరిగే ధరలను నియంత్రించే తపన లేని ముఖ్యమంత్రిని ఇంటికి సాగనంపడమే సిపిఎం ప్రథమ లక్ష్యమని తెలియజేశారు. ఈ దేశంలో నిరుద్యోగులకు ఉద్యోగాలు లేవు, కొత్త పరిశ్రమలు లేవు. ఉన్న పరిశ్రమలను మూసివేయడం తప్ప కొత్త పరిశ్రమలు నిర్మించాలనే ఆలోచన లేని నరేంద్ర మోదీకి ఈ ఎన్నికల్లో బుద్ధి చెప్పే రోజు వచ్చిందని, బీజేపీ అంతకాగే తెలుగుదేశం వైసీపీలకు బుద్ధి చెప్పే ఆవశ్యకత వచ్చిందని, ఓటు అనే ఆయుధంతో వీళ్లను ఇంటికి సాగనంపాలని తెలియజేశారు. పాణ్యం నియోజకవర్గ పరిధిలోని కల్లూరు కాలనీలో అభివృద్ధి శూన్యమని, గతంలో నేను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు చేసిన అభివృద్ధి తప్ప ఇసుమంతైనా అభివృద్ధి చేయని వైసీపీ ఎమ్మెల్యేకి ఓట్లు అడిగే అర్హత లేదని విమర్శించారు. అందుకే సిపిఎం పార్టీ అభ్యర్థి గౌస్ దేశాయ్ సుత్తి కొడవలి నక్షత్రం గుర్తుపై అమూల్యమైన ఓట్లు వేయించి అఖండమైన మెజార్టీతో గెలిపించాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో సిపిఎం పార్టీ నాయకులు ఎండి ఆనంద్ బాబు, రామకృష్ణ, శ్రీనివాసులు, సుధాకరప్ప, వెంకటేశ్వర్లతో పాటు 500 మంది కార్యకర్తలు పాల్గొన్నారు. Amaru Gundan Kali DJ Unaru Gundan Kali Jagatalam సరే 2 ఓట్లు అడుగుతూ ఉన్నాం. అయితే మీకేమైనా ఒత్తిళ్లున్నా కనీసం మా వరకైనా గ్యారంటీగా వేయండి అనేసి అడుగుతుంటే చాలా మంచి స్పందన వస్తుంది. ఎందుకంటే ఈరోజు రాష్ట్రం పరిస్థితి చూసినప్పుడు సిపిఎం పార్టీ కనీసం కొన్ని చోట్లైనా గెలిస్తే ఆ రకంగా వాయిస్ శాసనసభలో చేయగలిగితే తప్ప, లేకుంటే రాజకీయాలు అంత బురద కొట్టుకొని పోయినాయి. ఇప్పుడు ఒకరినొకరు తిట్టుకోవడం తప్ప దుశ్శాసన పర్వాలు, దుర్యోధన పర్వాలు శాసనసభలు చూస్తున్నాం. అట్లా కాకుండా ప్రజా సమస్యలు చర్చ జరగాల, ప్రజలకు న్యాయం జరగాలంటే సిపిఎం పార్టీ గెలవాలి. ఆ ప్రయత్నం మేము చేస్తున్నాం. సరే, ఇప్పటికే ఈ పాలక పార్టీలు అంటే వైసీపీ కానీ డబ్బులు పంచుతున్నారు. మేము తిరుగుతూ ఉన్నప్పుడే డబ్బులు పంచుతున్నారు. ఎలక్షన్ కమిషన్ వాళ్ళు బ్యానర్ ఏ సైజులో ఉండాలా, జెండా ఏ సైజులో ఉండాలా అనే దానికి శ్రద్ధ చూస్తారు తప్ప
ఇంత విచ్చలవిడిగా డబ్బులు పంచుతుంటే ఎలక్షన్ కమిషన్ లేదు, ఒక్క అధికారి లేడు. కాబట్టి డబ్బుమయం చేస్తున్నారు ఎన్నికల్ని. ఏమైనప్పటికీ మేము సిద్ధాంతపరంగా ప్రజా సమస్యల కోసం పోరాడుతున్నటువంటి పార్టీగా మేము ప్రజల దగ్గర పోతున్నాం, ఆదరించమని చెప్తున్నాం. కర్నూలు గ్రామంలో మాత్రం అపూర్వమైనటువంటి ఆదరణ మాకు దొరికింది. ఈరోజు పాండ్యం నియోజకవర్గంలోని కల్లూరు పాత గ్రామంలో తిరుగుతున్నాం. ఇంటింటి ప్రచారం చివరి రోజు తిరుగుతున్నాం. చాలా ఘనమైనటువంటి స్వాగతాన్ని ప్రజలు పలికారు. ఈ ప్రాంతమంతా కార్మిక వర్గానికి నిలమైనటువంటి ప్రాంతం. వివిధ ప్రాంతాల్లో పనిచేసేటువంటి కార్మిక కుటుంబాలన్నీ కల్లూరులో నివాసం ఉంటున్నాయి. వాళ్ళందరూ కూడా కార్మిక జెండా ఇది మా జెండా అని చెప్పి భావించి చాలా పెద్ద ఎత్తున కార్మిక నేతల్ని, పార్టీ నేతల్ని స్వాగతం పలికారు. ఊరూరా ఒక పండగలాగా ఈరోజు ఈ ప్రాంతంలో జరుగుతూ ఉంది. అందుకోసం ఈ ప్రాంత ప్రజలకు మేము హామీ ఇస్తున్నాం. ఈ ప్రాంతంలో నుండి ప్రజలు ఎదుర్కొంటుంటే త్రాగునీటి సమస్య చాలా తీవ్రంగా ఉంది. ఆ సమస్య పరిష్కారం చేయడం కోసం రాబోయే కాలంలో కృషి చేస్తామని చెప్పేసి కోరుతా ఉన్నాం. ఒక్కరోజే బాకీ ఉంది. అందుకోసం మేము ప్రజానికాన్ని కోరుతా ఉన్నాం, డబ్బులకు తలొగ్గకుండా వాళ్ళు ఇచ్చేటువంటి డబ్బులు ఈరోజు ఎన్నికల్ని ఒక డబ్బులమయంగా చేసేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. దానికి తలొగ్గకుండా నీతి నిజాయితీగా కార్మికుల కోసం, ప్రజల కోసం, రైతుల కోసం పనిచేసేటువంటి ఎర్ర జెండా సుత్తిగూడెం నక్షత్రం గుర్తుకు ఓటేయాలని చెప్పేసి కోరుతా ఉన్నాం. అదేవిధంగా ఇండియా కూటమి ఈ ప్రాంతంలో నిలబడింది. పార్లమెంటు అభ్యర్థి లక్ష్మీ యాదవ్ ఆయన హస్తం గుర్తు. కాబట్టి ఇండియా అభ్యర్థులను గెలిపించాల్సిందిగా ప్రజలందరికీ విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. దేశ రాజకీయాల మార్పులో భాగంగా నీతివంతమైన ప్రజాపాలన కొనసాగించడం కోసం ఇండియా వేదిక బలపరిచిన అభ్యర్థులను గెలిపించండి అని పాణ్యం అసెంబ్లీ సిపిఎం అభ్యర్థి గౌస్ దేశాయ్, నంద్యాల పార్లమెంట్ కాంగ్రెస్ అభ్యర్థి జె లక్ష్మీ నరసింహ యాదవ్ ప్రజలను కోరారు. దేశవ్యాప్తంగా బీజేపీ పరిపాలనలో రాజకీయాలు భ్రష్టు పట్టిపోయాయని అన్నారు. రాజకీయం అంటే ప్రజల కోసం, అభివృద్ధి కోసం అన్నది పోయి కులం, మతం పేరుతో కొనసాగే రోజులు వచ్చాయని అన్నారు. రాష్ట్రంలో ఉన్న జగన్మోహన్ రెడ్డి, చంద్రబాబు నాయుడు కూడా బీజేపీ పాపంలో భాగస్వామ్యం కావడంతో పాటు బీజేపీ విధానాలనే కొనసాగిస్తున్నారని అన్నారు. దేశవ్యాప్తంగా మైనార్టీలపైన, దళితులపైన దాడులు జరుగుతున్నా కిమ్మనకున ఉన్న ఈ రెండు పార్టీలు ఈ ఎన్నికల్లో మాత్రం వారిపై ప్రేమ ఉన్నట్టు ముసలి కన్నీరు కారుస్తున్నాయని అన్నారు. మణిపూర్ మారణ హోమంపై దేశంలో ఉన్న ప్రతిపక్షాలన్నీ అవిశ్వాస తీర్మానం పెడితే బీజేపీకి అనుకూలంగా ఓటు వేసిన ఈ రెండు పార్టీలకు ఓటు అడిగే హక్కు ఎక్కడిదని వారు విమర్శించారు. పాణ్యం అసెంబ్లీ నియోజకవర్గ పరిధిలో సిపిఎం పార్టీ అభ్యర్థి డి గౌస్ దేశాయ్, సుత్తి కొడవలి నక్షత్రం గుర్తు బ్యాలెట్ నెంబర్ 3 పైన, నంద్యాల పార్లమెంట్ కాంగ్రెస్ అభ్యర్థి జె లక్ష్మీ నరసింహ యాదవ్ హస్తం గుర్తు బ్యాలెట్ నెంబర్ 4 పైన మీ అమూల్యమైన ఓట్లు వేయించి ప్రజాస్వామ్యాన్ని రక్షించుకోవాల్సిందిగా వారు అభ్యర్థించారు. నిన్న కర్నూలుకు వచ్చినటువంటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి మైనార్టీలపైన ముసలి కన్నీరు కాడుతున్నాడు. అదేవిధంగా చంద్రబాబు నాయుడు కూడా మైనార్టీలకు రిజర్వేషన్లకు రక్షణ ఉంటా అని చెప్పి అతను ఒక ముసలి కన్నీరు కాడుతున్నారు. ఇద్దరు దొందే. గతంలో ఎన్ఆర్సీ, సిఏ, ఎన్పిఆర్ బిల్లులకు పార్లమెంట్లో ఇద్దరు సంబంధించిన ఎంపీలందరూ కూడా మద్దతు ఇచ్చిన వ్యక్తులు. వీళ్ళందరూ కూడా మళ్ళీ 5 సంవత్సరాల తర్వాత ఓన్లీ మైనార్టీల ఓట్ల కోసం మాత్రమే వీళ్ళు ముసలి కన్నీరు, సవతి ప్రేమ చూపిస్తున్నారు. దయచేసి మైనార్టీ సోదరులందరూ కూడా ఆలోచన చేయండి. ఎందుకంటే ఈ దొంగలకు మళ్ళీ ఓట్ల కోసం మాత్రమే వీళ్ళు మాట్లాడుతున్నారని తెలుసుకొని విరిగిన మళ్ళీ మోసపోయి ఓట్లు వేశారంటే మళ్ళొకసారి మన గొంతు మనం కోసుకున్నట్టే. దయచేసి ఆలోచన చేసి రాజ్యాంగాన్ని పరిరక్షించే వ్యక్తులకు, రాజ్యాంగాన్ని రక్షించే వ్యక్తులకు, ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించే వ్యక్తులకు సిపిఎం అభ్యర్థి అయినటువంటి గౌస్ దేశాయ్ అన్న పాండ్యం ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేస్తున్నాడు. సుత్తి కొడవలి నక్షత్రం గుర్తుకు ఓటేయండి. నేను ఎంపీ అభ్యర్థిగా కాంగ్రెస్ పార్టీ నుంచి నంద్యాల పార్లమెంటు నుంచి పోటీ చేస్తాను. మీరు మా హస్తం గుర్తుపైన అత్యధిక మెజార్టీతో 2 సుత్తి కొడవలి నక్షత్రం గుర్తుపైన, హస్తం గుర్తుపైన ఓటు వేయించి అత్యధిక మెజార్టీతో గెలిపిస్తారని చెప్పి ప్రార్థిస్తున్నాను. పాండ్యం నియోజకవర్గం ప్రజలకు ఇండియా కూటమి అభ్యర్థులుగా నమస్కారాలు తెలియజేస్తా ఉన్నాను. పాండ్యం నియోజకవర్గంలో ఇప్పటివరకు అధికారంలో ఉన్నటువంటి ఎమ్మెల్యే కానీ, గతంలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలు కానీ ప్రజా సమస్య పరిష్కారం చేయడంలో వైఫల్యం చెందారు. త్రాగునీటి సమస్య అలాగనే ఉంది, సాగునీటి సమస్య అలాగనే ఉంది, నిరుద్యోగ సమస్య చాలా తీవ్రంగా ఉంది, వలసలు బాగా పెరిగాయి, పనులు లేవు. ఈ ప్రాంతం ఒక రకంగా చెప్పాలంటే కరువు విక్షంగా మారేటువంటి పరిస్థితి ఉంది. ఈ ప్రాంత ప్రజలు చాలా సమస్యలతో బాధపడుతున్నారు. వీళ్ళిద్దరి మధ్య నలిగిపోతున్నాం అని చెప్పిన పరిస్థితి ఉంది. ఇప్పుడు కూడా ఎమ్మెల్యే కబ్జాకర్ నుంచి మేము చాలా భయపడుతున్నాం. కాబట్టి ఇట్లాంటి వ్యక్తులు ఉండకూడదని చెప్పేసి చాలామంది చెప్తా ఉన్నారు.
అందుకోసం ఈ ప్రాంత ప్రజలకు పాండ్య నియోజకవర్గ ప్రజలు నేను విజ్ఞప్తి చేస్తున్నా. ఇండియా కూటమి అభ్యర్థులుగా మేము విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. సిపిఎం పార్టీ అభ్యర్థిగా నేను అసెంబ్లీకి నిలబడినాను. ఇక్కడ సుత్తికొండ నక్షత్రం గుర్తు నా గుర్తు, కాబట్టి సుత్తికొండ నక్షత్రం గుర్తు ఓటేయండి. అలాగే పార్లమెంటుకు ఎంపీ అభ్యర్థి పోటీ చేస్తూ ఉన్నాడు. ఆయన గుర్తు హస్తం గుర్తుకు సుత్తికొండ గుర్తుకు ఓటేసి గెలిపించాల్సిందిగా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. నమూనాలో పార్లమెంటుకు 4వ నంబర్కి ఉంటుంది హస్తం గుర్తు, దానికి వేయాలని కోరుతా ఉన్నా. అట్లే అసెంబ్లీకి 3వ నంబర్ ఉంటుంది సుత్తికొండ నక్షత్రం గుర్తు, కాబట్టి 3వ నంబర్ పైన బటన్కి నొక్కి ఓటేయాలని చెప్పేసి విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. కర్నూలు జిల్లాకు ఏం న్యాయం చేశారని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఎన్నికల ప్రచారానికి కర్నూలుకు వచ్చారని తెలుగుదేశం పార్టీ జిల్లా అధ్యక్షుడు తిక్కారెడ్డి ప్రశ్నించారు. రైతులకు ఏదైనా మంచి చేస్తానని ముఖ్యమంత్రి చెబుతారని ఎదురు చూసినా ఎలాంటి ఫలితమూ లేదని అన్నారు. ముస్లింల రిజర్వేషన్కు తెలుగుదేశం పార్టీ అనుకూలంగా ఉందని తిక్కారెడ్డి అన్నారు. జిల్లాలో ఎన్నో సమస్యలు ఉన్నా వాటి గురించి మాట్లాడకుండా కులాలకు మతాలకు చిచ్చుపెట్టే విధంగా ఉపన్యాసం చేశారని అన్నారు. కర్నూలు వైసీపీ ఎంపీ డాక్టర్ సంజీవ్ కుమార్ మాట్లాడుతూ తాను కేంద్ర ప్రభుత్వం నుంచి 130 కోట్ల రూపాయలు ముస్లిం విద్యార్థుల అభివృద్ధి కోసం నిధులు తీసుకుని వస్తే రాష్ట్ర ప్రభుత్వం స్థలం కేటాయించినందుకు నిధులు వెనక్కి వెళ్లాయని అన్నారు. భూ హక్కు చట్టం వల్ల పెత్తందారీ వ్యవస్థకు అనుకూలంగా ఉంటుందని అన్నారు. ఈ 5 సంవత్సరాలు ఏం చేశాడు, రాబోయే 5 సంవత్సరాలు ఏం చేస్తాడు చెప్తారని ప్రజలందరూ కూడా ఆశించారు. కర్నూలు రాజధాని న్యాయ రాజధాని అని చెప్పి న్యాయ రాజధానికి న్యాయం చేయలేదు, కనీసం దాని ప్రపోజల్ కూడా పెట్టలేదు. ఇది ప్రజలందరూ తెలుసుకోవాల్సినటువంటి విషయం. అలాగే కరువుతో అల్లాడుతున్న కర్నూలు జిల్లాకు లేక రైతాంగానికి ఏదైనా చేస్తాడేమో, లేక రాబోయే ఎన్నికల్లో తన మేనిఫెస్టోలో రైతులకు ఏదన్నా చేస్తాడేమో అని చెప్పి ప్రజలందరూ ఆశించారు. అదేం జరగలే. మేము అనుకుంటున్నాం ఆ మీటింగ్కు జనాలు రాలేదు. ఎప్పుడో బాగా వేసుకున్నటువంటి వేప చెట్లన్నీ నరికేశారు. ముఖ్యమంత్రి వస్తాడంటే ఉన్న చెట్లు నరికేస్తూ ఉన్నారు. ఎక్కడన్నా చెట్లు మొక్కలు నాటే దానికి వచ్చే ముఖ్యమంత్రులు చంద్రబాబు నాయుడుని చూసాం. గతంలో వాళ్ళ అయ్య రాజశేఖర రెడ్డి కూడా మొక్కలు నాటేవాడు, లేక కిరణ్ కుమార్ రెడ్డి నాటారు, రామారావు గారు మొక్కలు నాటారు, పెంచారు. ఈయన మొక్కలు కొట్టేసుకుంటూ వస్తున్నాడు. చెట్ల నోటే కొట్టేస్తారనుకున్నాం. వాళ్ళ చిన్నాయన కూడా ఇంట్లో కొట్టేస్తే ఇంతవరకు అతిలే. ఈ రోజున కర్నూలు జిల్లాకు కర్నూలు కార్పొరేషన్లో తాగడానికి నీళ్ళు ఉన్నాయా, ఆదోన్ మున్సిపాలిటీలో తాగడానికి నీళ్ళు ఉన్నాయా, కోడుమూరులు ఉన్నాయా, బెలగళ్ళు ఉన్నాయా, ఎమ్మెన్నూరు ఉన్నాయా, కోసిలు ఉన్నాయా, ఎక్కడ ఆలూరులో ఎక్కడ నీళ్ళు కూడా లేవు. ఆ ఊసెత్తకుండా కుల మతాలకు రంకు పెడదామని చెప్పి వచ్చే ముఖ్యమంత్రిని ఈయననే చూసాం ఫస్ట్ టైం. ముస్లిమ్స్ ఎక్కువ ఉన్నారు, వాళ్ళ రిజర్వేషన్ మేము క్యాన్సిల్ చేసినామంట. ఒరే నాయన, నువ్వు ముఖ్యమంత్రివి, నీ ప్రభుత్వం నడుస్తుంది. చంద్రబాబు నాయుడు గారు 4% రిజర్వేషన్ చేశాడు. నీవు అధికారంలో నువ్వు అమలు చేయి, లేకుంటే దాన్ని ఇంకా కొద్దిగా పెంచు. ఎవరు వద్దన్నారు? చంద్రబాబు నాయుడుని తిడితే చంద్రబాబు నాయుడు అధికారంలో ఉన్నావా? మేము చెప్తున్నాం, ముస్లిం రిజర్వేషన్లకు మేము అనుకూలం. 4% మేము ఇస్తూ ఉన్నాం. వేరే రాష్ట్రాల పరిస్థితి వేరు. ఇక్కడ తెలుగుదేశం పార్టీ ఇంజన్ మాది. అరుణ్ బజాజ్ ఆటో ఎలక్ట్రిక్ వాహనాన్ని కర్నూలు జిల్లా ఉప రవాణా కమిషనర్ శ్రీధర్ ప్రారంభించారు. కర్నూలు సమీపంలోని ఎంఆర్సీ ఫంక్షన్ హాల్లో ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. బజాజ్ ఎలక్ట్రిక్ ప్యాసింజర్ మరియు 2 గూడ్స్ వెహికల్స్ను ఆయన ఆవిష్కరించారు. ఈ సందర్భంగా బజాజ్ కర్నూలు జిల్లా జనరల్ మేనేజర్ తన్వీర్ అహ్మద్ మాట్లాడుతూ అధునాతనమైన ఎలక్ట్రిక్ వాహనాలను వినియోగదారులు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ప్యాసింజర్ ఆటో 3,60,000 రూపాయలు, ప్యాసింజర్ ఆటో 4,60,000 రూపాయలకు అందుబాటులో ఉన్నాయని తెలిపారు. బ్యాటరీకి 5 సంవత్సరాల వ్యారంటీ ఉందని అన్నారు. బ్యాటరీ ఫుల్ అయితే 178 కిలోమీటర్లు ప్రయాణించవచ్చునని అన్నారు. ఈ కార్యక్రమంలో కేశవమూర్తి, కార్తికేయన్, చంద్రశేఖర్, మహమ్మద్ మస్తాక్ తదితరులు పాల్గొన్నారు. Thank you, sir. Thank you so much.
అథరైజ్డ్ టూ వీలర్స్ అండి. కర్నూలు, నంద్యాల జిల్లాల్లో ఆటోలలో బజాజ్ కంపెనీకి డీలర్లమండి. ఈరోజు బజాజ్ కంపెనీలో కొత్తగా ఎలక్ట్రిక్ వెహికల్ లాంచ్ చేస్తున్నామండి. దీంట్లో ప్యాసింజర్ ఒకటి, గూడ్స్ వెహికల్ రెండు లాంచింగ్ చేయడం జరిగింది. మన కర్నూలు డిప్యూటీ కమిషనర్ ఆఫ్ ట్రాన్స్పోర్ట్ కె శ్రీధర్ గారు ఈ వెహికల్స్ని ఆవిష్కరించడం జరిగింది. ఈ వెహికల్ ప్రత్యేకతలు ఏమంటే ఇది 9 కిలోవాట్లో లభ్యమవుతుందండి. 178 కిలోమీటర్ రేంజ్ వస్తుంది. అండ్ కార్గో వెహికల్ వచ్చేసి 12 కిలోవాట్ సెగ్మెంట్లో వస్తుంది. దీని రేంజ్ వచ్చేసి 178 వస్తుందండి. దీని ఛార్జింగ్ టైం వచ్చేసి 4.5 అవర్స్ ఛార్జ్ చేస్తే ఈ రేంజ్ అనేది వస్తుందండి. దీని ఎక్స్ షోరూమ్ ప్రైస్ వచ్చేసి 3,60,000 వితౌట్ సబ్సిడీ అండి. కార్గో ప్రైస్ వచ్చేసి 4,64,000 సబ్సిడీ కాకా అండి. సబ్సిడీ తీసేస్తే ఇంకా తక్కువ ప్రైస్లో వస్తుంది. ఇది మన కావాలంటే మన షోరూమ్కి వచ్చి వివరాలు తెలుసుకోవచ్చు. థ్యాంక్ యూ. బ్యాటరీ లైఫ్ టైం వచ్చేసి కంపెనీ 5 years వ్యారంటీ ఇస్తుందండి. 5 years వ్యారంటీ ఇస్తుంది. అండ్ 1 lakh కిలోమీటర్ బోత్ ప్యాసింజర్ అండ్ గూడ్స్ వెహికల్ 1 lakh కిలోమీటర్ వ్యారంటీ ఇస్తుంది. ఏ కంపెనీ కూడా ఇంత వ్యారంటీ ఇవ్వటం లేదు. 5 years వ్యారంటీ ఇస్తుంది. మైక్రో అబ్జర్వర్లు పోలింగ్కు సంబంధించి ప్రతి అంశంపై స్పష్టమైన అవగాహన ఏర్పరచుకోవాలని, అప్పుడే పోలింగ్ ప్రక్రియను నిశితంగా పరిశీలించగలుగుతారని ఎన్నికల జనరల్ అబ్జర్వర్ జాఫర్ హసరై మైక్రో అబ్జర్వర్లకు తెలియజేశారు. శుక్రవారం స్థానిక పుల్లారెడ్డి ఇంజనీరింగ్ కళాశాలలోని ఆడిటోరియంలో ఎన్నికల జనరల్ అబ్జర్వర్ జాఫర్ సమక్షంలో మైక్రో అబ్జర్వర్లకు 2వ విడత శిక్షణ కార్యక్రమాన్ని నిర్వహించారు. సందర్భంగా ఎన్నికల జనరల్ అబ్జర్వర్ మాట్లాడుతూ గతంలో ఎంతమంది మైక్రో అబ్జర్వర్లుగా విధులు నిర్వహించారనే విషయాన్ని హాజరైన మైక్రో అబ్జర్వర్లను అడిగి తెలుసుకున్నారు. ఈ రోజుతో కలిపి ఇప్పటికే 2 సార్లు మైక్రో అబ్జర్వర్లకు శిక్షణా తరగతులు నిర్వహించడం జరిగిందని, మైక్రో అబ్జర్వర్లు విధులు ఏ విధంగా నిర్వహించాలనే విషయం ఇప్పటికే శిక్షణకు హాజరైన మైక్రో అబ్జర్వర్లందరికీ అర్థమై ఉంటుందని జనరల్ అబ్జర్వర్ పేర్కొన్నారు. జిల్లా కలెక్టర్ డాక్టర్ సృజన మాట్లాడుతూ మైక్రో అబ్జర్వర్లకు అందజేసిన మెటీరియల్ను మరలా ఒకసారి క్షుణ్ణంగా చదివి వారు నిర్వహించాల్సిన విధుల గురించి తెలుసుకొని బాధ్యతతో విధులు నిర్వహించాలని అన్నారు. మైక్రో అబ్జర్వర్లకు కేటాయించిన నియోజకవర్గాల డిస్పాచ్ సెంటర్లు వెళ్లేందుకు గాను SMS రిమైండర్ రూపంలో రేపు సాయంత్రం లోపు వస్తుందని కలెక్టర్ తెలిపారు. పోలింగ్ కేంద్రాలలో ఎన్నికల కమిషనర్ జారీ చేసిన మార్గదర్శకాల ప్రకారం పోలింగ్ సిబ్బంది విధులు నిర్వహిస్తున్నారా లేదా అనే విషయాన్ని పరిశీలించి ఎక్కడైనా పొరపాట్లు జరుగుతున్నట్లు అనిపించినట్లయితే ఆ విషయాన్ని నేరుగా అబ్జర్వర్లకు చెప్పాల్సిన బాధ్యత మైక్రో అబ్జర్వర్ల మీద ఉంటుందని అన్నారు. అనంతరం జిల్లా ఎంప్లాయ్మెంట్ అధికారి ఈవీఎం మిషన్ డెమాన్స్ట్రేషన్ మాక్ పోల్ మైక్రో అబ్జర్వర్లు నిర్వహించాల్సిన విధుల గురించి వివరించారు. కార్యక్రమంలో మైక్రో అబ్జర్వర్లు తదితరులు పాల్గొన్నారు. కర్నూలు జిల్లా INTUC కార్యాలయంలో శనివారం ప్రెస్ మీటింగ్ ఏర్పాటు చేయడం జరిగింది. INTUC కార్మిక అనుబంధ సంస్థలని ఈ మీటింగ్కు హాజరయ్యారు. జిల్లా INTUC అధ్యక్షులు బి బతుకన్న మాట్లాడుతూ INTUC సోదరులారా, ఇప్పుడు జరుగుతున్న సార్వత్రిక ఎన్నికల్లో దేశంలో ఏ పార్టీ వస్తే దేశం క్షేమంగా ఉంటుందని కార్మికులందరూ ఆలోచన చేసి తమ ఓటును వినియోగించుకోవాలని ప్రజలకు పిలుపునిచ్చారు. కాంగ్రెస్ పార్టీ ద్వారానే మన దేశం, మన రాష్ట్రం క్షేమంగా ఉంటుందని, మన దేశానికి రాహుల్ గాంధీ ప్రధాని అయితేనే ఈ దేశంలో కులాలకు మతాలకు మధ్య విభేదాలు రాకుండా అందరూ నా వారే అంటూ కన్యాకుమారి నుండి కాశ్మీర్ వరకు భారత్ జోడో యాత్రను మొదలుపెట్టి ప్రతి ఒక్క రాష్ట్రంలో ఉన్న సమస్యలన్నీ తెలుసుకున్న ఏకైక వ్యక్తి రాహుల్ గాంధీ అని అన్నారు. ప్రపంచ దేశాల్లో ఈ విధంగా పాదయాత్ర చేసిన గనుడు ఇంకెవరూ లేరని, ఇప్పుడున్న ప్రభుత్వం బీజేపీ ప్రభుత్వం దేవుళ్ళ పేరు చెప్పుకొని ఓట్లు అడుకునే పరిస్థితి వచ్చిందని అన్నారు. ఈ దేశానికి ఎలాంటి అభివృద్ధి జరగలేదు. దేశ ఆర్థిక వ్యవస్థను పెత్తందారుల చేతుల్లో పెట్టేసింది. ఆదాని అంబానీకి దేశాన్ని అప్పజెప్పి ఈ దేశ ఆర్థిక వ్యవస్థను భ్రష్టు పట్టించి ఈ దేశాన్ని దివాలా తీస్తున్న బీజేపీ ప్రభుత్వం మన దేశంలో పరిశ్రమలు లేవు, ప్రాజెక్టులు లేవు, కార్మికులకు ఉపాధి కోల్పోయారని అన్నారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కార్మికుల పొట్ట కొడుతున్నారు కాబట్టి ఈ దేశాన్ని కాపాడుకోవాలి అంటే ఒక కాంగ్రెస్ ప్రభుత్వమే రావాలని, మళ్ళీ బీజేపీ ప్రభుత్వం వస్తే ఈ దేశంలో ప్రభుత్వ రంగ సంస్థలు ప్రైవేటీకరణ అయ్యే అవకాశాలు ఉన్నాయని అన్నారు.
ఐఎన్టీయూసీ కార్మికులంతా తెలుసుకుని మన హస్తం గుర్తుపై ఓటు వేసి కాంగ్రెస్ పార్టీని గెలిపించుకుందాం. కార్మిక ఐఎన్టీయూసీ సంఘాలన్నీ ఈరోజు జిల్లా ఐఎన్టీయూసీలో ఆఫీసులో తీర్మానం చేసుకున్నాం. ఐఎన్టీయూసీ తరపున కోడుమూరు ఐఎన్టీయూసీ ఇన్ఛార్జ్ రేపల్లె ప్రతాప్, ప్రధాన కార్యదర్శి కె ఆనంద్, ఉపాధ్యక్షుడు ఆశీర్వాదం, ఉపాధ్యక్షుడు కె మహేష్, పేపర్ మిల్ కార్మికులు మధ్యలేటి అనేక మంది కార్మికులు ఈ మీటింగ్ హాజరయ్యారు. సార్వత్రిక ఎన్నికలు వచ్చినాయి. అయితే ఈ సార్వత్రిక ఎన్నికల్లో ఐఎన్టీసీ తరపున కార్మికులందరూ కాంగ్రెస్ పార్టీకి మద్దతు ఇస్తున్నాం. ఎందుకంటే ఇప్పుడు ఏలే ప్రభుత్వాలు కార్మికులకి అన్యాయం చేస్తుంది. ఎక్కడ కూడా ప్రాజెక్టులు నిర్మించకుండా, అదేవిధంగానే కార్మికులకు ఉపాధి కల్పించకుండా కార్మికుల గొంతు ఇరుస్తున్నారు. ఎందుకంటే దేశంలో కార్మికులు ఉంటేనే ఈ దేశం అభివృద్ధి పడేది. ఈ దేశంలో ఎలాంటి ప్రాజెక్టులు కట్టకుండా ఈ కార్మికులకు అన్యాయం చేస్తున్నారు. కాబట్టి మేము కార్మికులం అందరము కాంగ్రెస్ పార్టీకి మద్దతు ఇస్తున్నాము. ఐఎన్టీసీ తరఫున మన దేశము బాగుండాలంటే మనము రాహుల్ గాంధీని ప్రధాని చేయాలా. ఈ దేశంలో కాంగ్రెస్ పార్టీ మాత్రమే ఈ దేశానికి భద్రత. ఆనాడు భారతదేశం స్వతంత్రం తెచ్చిన పార్టీ. ఈ దేశంలో నేషనల్ రోడ్లు వేసినది కాంగ్రెస్ పార్టీ, ప్రాజెక్టులు కట్టినది కాంగ్రెస్ పార్టీ. అదేవిధంగానే అనేక ఉపాధి పనులు కల్పించినది కూడా కాంగ్రెస్ పార్టీ. ఈ దేశంలో చిన్న గుండు సూది తయారు చేయాలన్నా కూడా కాంగ్రెస్ పార్టీ మాత్రమే ఈ దేశాల్లో తయారు చేయించింది. ఈ దేశంలో కాంగ్రెస్ పార్టీ లేనిది ఈ దేశం లేదు. ఎందుకంటే ఇప్పుడున్న ప్రభుత్వం, మోడీ ప్రభుత్వము మన దేశానికి ఏమి చేయలేదు. ఎందుకంటే ఈ దేశానికి ఇది నేను చేసినానే చెప్పుకునేదంతా కూడా లేదు. ఏది కూడా అప్పుడు కాంగ్రెస్ పార్టీ ఇవన్నీ చేసినది. కానీ ఇప్పుడున్న ప్రభుత్వము ఈ రాష్ట్రంలో ఇప్పుడున్న జగన్ ప్రభుత్వం కానీ, గతంలో టీడీపీ ప్రభుత్వము కానీ మన రాష్ట్రానికి ఏమి చేయలేదు. ఏ ఇరిగేషన్ ప్రాజెక్టు కట్టలేదు, ఎక్కడ కూడా ఎలాంటి నిర్మాణాలు చేయలేదు మన రాష్ట్రంలో. అయితే మన రాష్ట్రానికి రాజధాని లేదు. రాజధాని లేని రాష్ట్రం అంటే మన ఆంధ్రప్రదేశ్ మాత్రమే. ఈ రాజధాని కడతామని 3 రాజధానులు అంటున్నారు. కానీ 3 రాజధానులు నిర్మించకుండా ఎక్కడ కూడా రాజధాని లేకుండా చేసిన రాష్ట్రం మన రాష్ట్రమే. అయితే కేంద్ర ప్రభుత్వంలో కూడా మోడీ అబద్ధాలు చెప్పి దేశాన్ని పరిపాలిస్తున్నాడు. నంద్యాల పట్టణంలో అల్లు అర్జున్ సందడి చేశారు. స్థానిక మున్సిపల్ ఆఫీస్ వద్ద అల్లు అర్జున్ అభిమానులు మరియు వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు అల్లు అర్జున్ కు ఘన స్వాగతం పలికారు. అనంతరం ఎమ్మెల్యే రవిచంద్ర కిషోర్ రెడ్డి నివాసానికి ర్యాలీగా చేరుకొని ఎమ్మెల్యే రవిచంద్ర కిషోర్ రెడ్డి నివాసంలో సేద తీరారు. ఈ నేపథ్యంలో అల్లు అర్జున్ అభిమానులు నంద్యాల ఎమ్మెల్యే నివాసానికి భారీగా చేరుకున్నారు. ఎమ్మెల్యే నివాసం వద్ద అల్లు అర్జున్ అభిమానులు మరియు వైఎస్ఆర్సీపీ నాయకులు, కార్యకర్తలు హంగామా చేశారు.
సత్సంకల్పం రేపటి వెలుగు సాకారం కావాలి. విద్యుత్ పొదుపు సామాజిక బాధ్యత. ప్రాణవసరమైన తాగునీరు రోజు విడిచి రోజు నీటి సరఫరా చేసేందుకు కార్పొరేషన్ అధికారులు ప్రణాళికలు సిద్ధం చేశారని ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ మహిళా ఐక్య వేదిక కర్నూలు నగర అధ్యక్షురాలు మీసాల సుమలత తెలిపారు. కర్నూలు నగరంలోని 48వ వార్డు రోజా వీధిలో కరెంటు ఆదా, తాగునీటి పొదుపుపై అవగాహన చేస్తూ ఎల్ఈడి బల్బులను ఆమె ఉచితంగా పంపిణీ చేశారు. ఈ సందర్భంగా నగర అధ్యక్షురాలు మీసాల సుమలత మాట్లాడుతూ వేసవి ఎండలు ఎక్కువ అవడంతో విద్యుత్ వినియోగం అంతకంతా పెరుగుతుందని, సుంకేసుల రిజర్వాయర్లో నీటి మట్టం తగ్గడంతో గాజుల తిన్న ప్రాజెక్టు నుంచి తాగునీటిని కేబీసీ కెనాల్ ద్వారా 52 వార్డులలోని ప్రజలకు తాగునీరు పొదుపుగా వాడుకోవాలని, అవసరమైతే ఫ్యాన్లు లైట్లు వేసుకోవాలని, విద్యుత్ వృధా కానివ్వకూడదని అన్నారు. విద్యుత్ ఆదా చేస్తే లాభాలు ఉంటాయని, వృధా చేస్తే విద్యుత్ కోతలు అధికమవుతాయని అన్నారు. పైకప్పులపై ఫలకాలు ఏర్పాటును సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ప్రతి ఒక్కరూ కరెంటును, తాగునీటిని పొదుపుగా వాడుకోకపోతే ఒకవైపు కరెంటు కోతలు, మరోవైపు తాగునీటి కష్టాలు అధికమవుతాయని తెలిపారు. ఈ కార్యక్రమంలో విశ్వధిరామ్, బోయనాగన్న, ఖాదర్, కర్రమ్మ, విశేషమ్మ, శంకరమ్మ, ధరణి తదితరులు పాల్గొన్నారు. పొదుపుగా వాడుకోవాలి. దృఢమైన సంకల్పం రేపటి వెలుగుల సహకారం కావాలని విద్యుత్ పొదుపు సామాజిక బాధ్యత. ప్రాణావసరమైన త్రాగునీటి రోజు విడిచి రోజు నీటి సరఫరా చేసేందుకు కార్పొరేషన్ అధికారులు ప్రణాళికలు సిద్ధం చేసుకుంటున్నారు. ఈరోజు కర్నూలు నగరంలోని 48వ వార్డు రోజా వీధిలో కరెంటు ఆదా, త్రాగునీటి పొదుపుపై అవగాహన చేస్తూ ఎల్ఈడి బల్బులను ఉచితంగా పంపిణీ చేయడం జరిగింది. వేసవి ఎండలను ఎక్కువ అవుతుండడంతో వినియోగం అంతకంటే పెరుగుతుంది. సుంకేసుల రిజర్వాయర్లో నీటి మట్టం తగ్గడంతో గాజుల దిన్నె ప్రాజెక్టు నుంచి త్రాగునీటిని కేబీసీ కెనాల్ ద్వారా 52 వార్డులలో ప్రజలకు త్రాగునీటిని పొదుపుగా వాడుకోవాలని, అవసరమైతేనే ఫ్యాన్లు లైట్లు వేసుకోవాలని, విద్యుత్తును వృధా కానివ్వకూడదని కోరుకుంటున్నారు. విద్యుత్ ఆదా చేస్తే లాభాలు ఉంటాయి, వృధా చేస్తే విద్యుత్ కోతలు అధికమవుతాయి. పై కప్పులపై పాలకాల ఏర్పాట్లను సద్వినియోగం చేసుకోవాలని ఈ సందర్భంగా కోరుకుంటున్నాం. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. పోలింగ్ను నిశితంగా పరిశీలించారు ఎన్నికల జనరల్ అబ్జర్వర్ జాఫర్. హరుణ్ బజాజ్ ఆటో ఎలక్ట్రిక్ వాహనాన్ని ప్రారంభించిన కర్నూలు జిల్లా ఉప రవాణా కమిషనర్ శ్రీధర్. సిపిఎం అభ్యర్థి గౌస్ దేశాయిని గెలిపించాలి. బీజేపీ మిత్రులైన టీడీపీ, వైసీపీలను ఓడించాలి. మాజీ ఎమ్మెల్యే గఫూర్ ప్రజలకు పిలుపు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.